హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మ్యాగ్నెట్ ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ అయింది. ఈ కార్డు గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఆ వీడియో కింద అన్న వన్ కార్డు కూడా దీనిలాగానే ఉంటుంది కదా, సో వన్ కార్డ్కి ఈ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్కి డిఫరెన్సెస్ ఏంటి అని కామెంట్ చేశారు. యాక్చువల్గా మ్యాగ్నెట్ ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అనేది వన్ కార్డ్ కంటే చాలా బెటర్. ఎందుకు బెటర్ అండ్ వన్ కార్డ్కి అండ్ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వన్ కార్డ్ అండ్ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్లో మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, యాక్చువల్గా వన్ కార్డ్లో ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ వచ్చేసి మినిమం 2000 నుంచి మ్యాక్సిమం 50,000 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటి అని అంటే, ఎఫ్డి ఎంత చేయాలి అనేది మీ ఛాయిస్ ఉండదు. వాళ్ళు ఎంతైతే అక్కడ ప్రొవైడ్ చేస్తారో అంత ఎఫ్డి చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఒక 2000 రూపీస్ ఉన్నాయి, 2000 ఎఫ్డి చేస్తా అనుకుంటారు వన్ కార్డ్లో. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్గా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ చూసుకొని 10,000 కనుక ఎఫ్డి చేయాలని అక్కడ ఇచ్చారనుకోండి, మీరు 10,000 కంపల్సరీ చేయాలి, 2,000 చేయాలంటే కుదరదు. అదే మీకు మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్లో ఎఫ్డి అమౌంట్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. మినిమం 5,000 చేసుకోవచ్చు, 10,000 చేసుకోవచ్చు, 25,000 చేసుకోవచ్చు. ఈ 3 ప్లాన్స్లో మీ దగ్గర ఉన్న డబ్బుల్ని అవైలబిలిటీని బట్టి మీరు ఎఫ్డి ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు డిమాండ్ చేసినంత మీరు ఎఫ్డి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదొకటి మేజర్ బెనిఫిట్ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డులో. నెక్స్ట్, వన్ కార్డులో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ రివార్డ్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా కొన్ని సెలెక్టెడ్ ప్లాట్ఫామ్స్లో మాత్రమే ఇస్తారు. అంటే వన్ కార్డ్ అనే కంపెనీ కొన్ని కంపెనీస్ తోటి కొన్ని ప్లాట్ఫామ్స్ తోటి టైఅప్ అయ్యి ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక వెబ్సైట్లో మీరు షాపింగ్ చేస్తే 20% క్యాష్ బ్యాక్ ఇస్తారని చెప్తారు. అంటే 1000 రూపీస్ షాపింగ్ చేస్తే మనకు యాక్చువల్గా 200 రూపీస్ క్యాష్ బ్యాక్ రావాలి, బట్ అక్కడ 100 రూపీస్ అని చెప్పేసి క్యాపింగ్ పెడతారు. సో అట్లా మీకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది రాదు. బట్ మ్యాగ్నెట్లో ఏందనంటే, మీరు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసిన ఈ కార్డ్ని యూజ్ చేసి 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎక్సెప్ట్ ఫ్యూయల్ కానీ రెంట్ కానీ వాలెట్ లోడ్స్ వీటిపైన కాకుండా మిగతా మీరు సూపర్ మార్కెట్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ మీరు ఎక్కడ షాపింగ్స్ చేసినా కానీ ఈ కార్డ్ ద్వారా మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఈ 1% క్యాష్ బ్యాక్కి ఎలాంటి క్యాపింగ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్గా మీ కార్డ్ లిమిట్ అనేది 25,000 ఉంది. సో 25,000 రూపీస్ పెట్టి ఏదైనా ఐటమ్ కొంటే 25,000లో 1% 250 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీ లిమిట్ అనేది ఇంకా టాప్అప్ చేసుకొని 50,000 1 lakh చేసుకున్నారు అనుకోండి కార్డుకి, మీకు 1 lakhలో 1% అంటే 1000 రూపీస్ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. బట్ మీకు ఎలాంటి క్యాపింగ్ అనేది ఉండదు. సో క్యాష్ బ్యాక్ విషయంలో మాత్రం మ్యాగ్నెట్ అనేది ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో బెస్ట్ క్రెడిట్ కార్డు. ఎఫ్డి క్రెడిట్ కార్డ్స్లో 1% క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ ఏది కూడా లేదు, మ్యాగ్నెట్ తప్ప. మీకు కావాల్సి వస్తే గూగుల్లో యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేసుకోండి, మీకు ఎక్కడ కూడా 1% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేసే ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అనేది లేదు. ఇది కూడా మేజర్ బెనిఫిట్ ఈ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్లో. నెక్స్ట్, వన్ కార్డు అండ్ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డు రెండు కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్సే. ఈ రెండింటికి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ కూడా లేదు. అండ్ మీరు ఎఫ్డి చేసిన అమౌంట్ పైన ఇంట్రెస్ట్ రేట్ కూడా 7% వరకు పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా ఎస్బిఎం బ్యాంక్ పార్ట్నర్డే. అండ్ ఈ ఎఫ్డి లాక్ ఇన్ పీరియడ్ అనేది ఏమీ ఉండదు. బట్ వన్ కార్డ్లో వచ్చేసి 6 months కంటే ముందు మీరు కార్డ్ని క్లోజ్ చేసుకొని ఎఫ్డి అమౌంట్ అనేది బ్రేక్ చేసుకోవాలనుకుంటే మీకు 500 రూపీస్ పెనాల్టీ ఛార్జెస్ అండ్ ఇంట్రెస్ట్ పైన కూడా 1% అనేది కట్ అవుతుంది. బట్ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్లో ఏంటంటే 1 year లోపు మీరు ఎఫ్డి క్లోజ్ చేసుకున్నారనుకోండి, మీకు వన్ కార్డ్ లాగానే ఛార్జెస్ పడతాయి. బట్ 1 year తర్వాత మీరు క్లోజ్ చేసుకుంటే మాత్రం మీకు ఎలాంటి ఛార్జెస్ అనేది ఉండదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు వడ్డీతో సహా మీ ఎఫ్డి అమౌంట్ని తీసుకోవచ్చు. అండ్ వన్ కార్డ్తో పోల్చుకుంటే మ్యాగ్నెట్ కార్డ్లో ఏం మైనస్ పాయింట్స్ లేవా అని కూడా మీకు డౌట్ రావచ్చు. నేను మైనస్ పాయింట్స్ కూడా కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కటే సైడ్ పాజిటివ్గా మాట్లాడడానికి అయితే వీడియో చేయట్లేదు. సో వన్ కార్డ్లో ఒక ప్లస్ పాయింట్ వచ్చేసి 100% క్రెడిట్ లిమిట్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 2,000 రూపీస్ ఎఫ్డి చేశారనుకోండి క్రెడిట్ కార్డ్ కోసం. సో క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది మీకు 2,000 రూపీస్ 100% లిమిట్ అనేది వస్తుంది. బట్ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్లో ఏంటంటే 90% మాత్రమే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 5,000 ఎఫ్డి చేస్తే 4,500 రూపీస్ అనేది లిమిట్ వస్తుంది. 10,000 ఎఫ్డి చేస్తే 9,000 రూపీస్ అనేది లిమిట్ వస్తుంది. ఇలా 90% లిమిట్ మాత్రమే మ్యాగ్నెట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక్కటి మైనస్ పాయింట్ కాకుండా మిగతా అన్ని కూడా మ్యాగ్నెట్ లోనే మీకు ప్లస్ పాయింట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసే లింక్ ప్రొవైడ్ చేస్తా, వన్ కార్డ్ కి అప్లై చేసే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. సో ఇన్ కేస్ మీకు ఎఫ్డి కార్డ్ తీసుకోవాలని ఇంట్రెస్టెడ్ గా కనుక ఉంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అప్లై చేసుకోండి. మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తే వీడియో చూస్తూ మీరు అప్లై చేసుకోండి. మా లింక్ నుంచి అప్లై చేసుకుంటే మీకు ఒక బెనిఫిట్ ఏంది అని అంటే, మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఆన్బోర్డ్ అయ్యేటప్పుడు కానీ ఆన్బోర్డ్ అయినాక కానీ మీకు ఏదైనా ప్రాబ్లం ఎర్రర్ వస్తే మన నుంచి మీకు ట్రాక్ చేసి రెస్పాండ్ అవ్వడానికి అయితే ఉంటుంది మెయిల్ ద్వారా. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.